ప్రభుత్వం రకరకాల కారణాలతో పేదలకు సంక్షేమ పథకాల్లో కోతపెట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. చివరకు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా చాలా మందిపై అనర్హత వేటు వేసిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు పింఛన్లు మంజూరు చేయించాలని వినతి పత్రాలు అందజేశారు. పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఏసీ ఉందనో, పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది.